నమస్తే అందరికీ. ఇప్పుడు కాకాజీ గారి మాటల్లో అధ్యాయం 6 సరళమైన సాధన కొన్ని అనుభూతుల్లో ఉపోద్ఘాతమేమని చెప్పాడు చూడండి. అనేకమైన సాధనల ద్వారా వాటి అనుభూతుల ద్వారా ప్రస్తుత పరిణామ స్థితిని పొందిన రచయిత స్వయంగా పొందిన వారి అనుభవముల నుండి ఒక సరళమైన సాధనను సాధకులకు తెలియజెప్పాలని ప్రయత్నించుచున్నారు. ఇటువంటి సాధనలో భక్తి యోగము, కర్మయోగము, రాజయోగము వీటి ద్వారా పొందవలసిన జ్ఞానయోగము కలవు. వారు వీరని కాకుండా ఆ బాల వృద్ధులు స్త్రీ పురుషులందరూ సాధనకు అర్హులే. రాత్రి నిద్రపోయే ముందు యోగ నిద్ర చేసి పరుండవలను. యోగ సాధన వల్ల నిద్ర అవసరము తక్కువగాను, కొలది సమయం నిద్ర వలననే శరీరమునకు పూర్తి విశ్రాంతి కలిగి స్వస్థత చేకూరను. అంతేకాకుండా అటువంటి శరీరము రోగరహితముగాను ప్రకృతి సహజముగాను తయారవును. సాధన చేయుటకై శరీరమును ప్రకృతి సహజంగా ఉంచవలను. అందులకై కొన్ని యోగాసనములు వేయుట అవసరమే. కానీ పూర్తి సమయం కేవలం యోగాసనం వేయుటకే ఉపయోగించి సాధకుడు తానేదో పెద్దగా యోగినని అనుకుంటే ఉచితం కాదు. అష్టాంగ యోగములో ఈ ఆసన ప్రక్రియ ఒకటి. సాధన చేయుటకే శరీరమునకు పూర్తి శక్తి అవసరం. అందువలన సాధకుడు సాధన చేసిన తర్వాతనే యోగాసనములో వేయవలను. ముఖ్యమైన కొన్ని ఆసనములు అనగా పక్షిమోత్తాసనం, వజ్రాసనము, అర్ధ లేదా పూర్ణ మత్స్యేంద్రియాసనము, గోముఖాసనము, పవనముక్తాసనము, శలభాసనము, సర్వాంగాసనము, మత్స్యాసనము వంటివి ప్రతిదినము వేయవచ్చును. ఎక్కువ సమయం ఆసనములతో వెచ్చించుటచే శరీరం అలసట చెందును. అలసట చెందిన శరీరంతో సాధన చేయటం వలన ధ్యానం సరిగా కుదరదు. అందుచేత యోగాసనములను సాధన తర్వాత కూడా చేయవచ్చును. సాధనకు ముందుగా ఏదైనా తినుట త్రాగుట మంచిది కాదు. కొంతమంది ప్రాతకాలమే నీరు త్రాగి అమృతపానమని అనగరు. ఇది కూడా సాధనకు ముందు మంచిది కాదు. సాధన చేయనప్పుడు శరీరం లోపల ఏమీ ఉండరాదు. ఎవరైనా నీరు, తేనీరు, పండ్ల రసము తీసుకొని అలవాటు గలవారు అటువంటి అలవాటును నెమ్మదిగా సాధనకు ముందుగా కాక తర్వాత తీసుకునే అభ్యాసం చేసినచో మంచిది. ప్రాతకాలమే 4 గంటలకు లేచి శౌచాది కాలకృత్యమును తీర్చుకొని తగిన ఆసనముతో సాధన ప్రారంభించేవాళ్ళు. స్నానం చేసినచో మంచిది. ఏ కారణము చేతనైనా స్నానము చేయనచో చింతించనవసరం లేదు. కానీ శౌచ ముఖ మార్జనములు తప్పనిసరిగా పూర్తి కావించవాలి. ఇటువంటి అలవాటు లేని వారు నెమ్మదిగా అభ్యాసం చేసినచో కొలది కాలంలో అలవాటు. ఆసనం ఏ విధంగా ఉండవలను? క్రింద దర్భాసనము, దానిపై గృహచర్మము, దానిపై ధవల తెల్లటి వస్త్రము వేసి దానిపై పద్మాసనము లేదా సహజాసనంలో కూర్చోవాలి. ఒకసారి సాధనకు ఉపక్రమించిన తర్వాత మధ్యలో లేవడం కూడదు. సాధనా కాలంను నెమ్మదిగా పెంచవలను. తూర్పు, ఉత్తరము లేదా పశ్చిమ దిక్కు వైపు ముఖమును పెట్టవలను. సాధకులు తమ ఇష్టదైవము లేక చిత్రము లేదా ప్రతిమను తమ ముందు పెట్టుకొనవలను. ప్రతిమకు కుంకుమతో పూజ చేసి వేళ్లకు మిగిలిన కుంకుమను భూరు మధ్యమునందు పెట్టుకొనచో అదే భగవానుని ప్రసాదమగును. పూలతో కూడా పూజ చేసుకోరు వారు అట్లే చేయవచ్చును. కానీ వీటన్నిటికీ ఎక్కువ సమయము వెచ్చింపరాదు. ఓకే, నెక్స్ట్ దీపమనందు ఏకాగ్రత త్రాటకము చూద్దాం.